మహామహుడకు దేవునికిని వినిచున్న ప్రజలందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనములు. కర్ణాకర్ సుగ్గుణ జ్ఞానము లేని మాటలు, తెలివి లేని మాటలు మాట్లాడినాడు కాబట్టి అతనికి జ్ఞానోపదేశం చేయుటకు మాత్రమే, అంటే క్రైస్తవులమైన మనము అతనికి సమాధానం చెప్పలేకపోతే మనం క్రైస్తవులం అయ్యుండు కూడా వ్యర్థమే. అయితే కర్ణాకర్ సుగ్గుణ ఏమన్నాడో మీరు విన్నారు కదా. ఏమన్నాడు? మీ దేవుడు లూకాసు వార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు పట్టుకొని మీ దేవుడు తల్లిదండ్రులను ద్వేషించమన్నాడు కదా. అక్కడేమంటుంది? తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, భార్యలనైనను, పిల్లలనైనను, నీ ప్రాణంనైనను ద్వేషింపము అని ఉంటుంది. అయితే ఇక్కడ కర్ణాకర్ సుగ్గుణ ఏమంటున్నా అంటే మీ దేవుడు తల్లిదండ్రులను ద్వేషింపమన్నాడా లేదా అని పలికినాడా లేదా? మీ దేవుడే పలికినాడు కదా అని అంటున్నారు. నిజమే, మా దేవుడు పలికిన మాట నిజమే, అది వాస్తవమే. ఆయన రాసిన పరిశుద్ధ గ్రంథంలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు. అయితే ఆయన మాట కరెక్టే. తల్లిదండ్రులను ద్వేషింపమన్నాడు. ఎందుకు ద్వేషింపమన్నాడు? అక్కడ అలా ద్వేషించు అనడానికి కారణం ఏమిటి? నీ తల్లిదండ్రులను ఎందుకు ద్వేషించమన్నాడంటే దేవుడు. ఇది కర్ణాకర్ సుగ్గుణకు మాత్రమే కాకుండా క్రైస్తవేతరులందరికంటే, క్రైస్తవులు కాని వారికి, క్రైస్తవంలో ఉన్నవారికి, క్రైస్తవము సరిగా తెలియని వారికి కూడా నేను వివరణ చేస్తాను. అయితే ఇక్కడ తల్లిదండ్రులను ద్వేషించుమన్న మాట నిజమే. అయితే ఎందుకు ద్వేషించమన్నాడంటే 26 నుంచి చదువుకుందాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి, ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడైనను నా యొద్దకు వచ్చి అంటున్నాడు. ఎవడైనను ఆయన యొద్దకు వచ్చి ఆయన శిష్యుడు కావాలంటే తల్లిని తండ్రిని ద్వేషించమన్నాడు. మనము ఇప్పుడు ఈ దినము సువార్త చెప్తున్నాం. సువార్త చెప్తున్నప్పుడు దేవుని ఎరగని అన్యజనుడు, అంటే ఒక హిందూ కావచ్చు, ఒక ముస్లిం కావచ్చు, ఒక బౌద్ధుడు కావచ్చు, అయితే దేవుణ్ణి ఎరగని ఏ జనుడైనా కానీ, ఏ ప్రజలైనా కానీ ఆయన యొద్దకు వస్తారు. ఎవరొద్దకు? యేసు క్రీస్తు ఎక్కడైతే సువార్త చెప్తున్నాడో అక్కడికి వస్తున్నారు. ఇప్పుడు మనం కూడా సువార్త చెప్తా ఉంటే అనేకులు వస్తారు. క్రైస్తవులు వస్తారు, క్రైస్తవేతలు వస్తారు, హిందువులు వస్తారు, ముస్లింలు వస్తారు. అయితే ఒక హిందువు మనము దేవుని మాటలు చెప్పినప్పుడు అతడు రక్షింపబడి మారు మనసు పొందింటాడు. అతడు మారు మనసు పొందినప్పుడు తన ఇంటికి వెళ్తాడు. తన ఇంటికి వెళ్ళిన అతని వెంటనే, నాయనా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను యేసు క్రీస్తుని నమ్ముకొని మారు మనసు పొందినాను అన్నప్పుడు అతని తల్లిదండ్రులు అతన్ని ద్వేషిస్తారా? ద్వేషించరా? అతని తల్లిదండ్రులు అతన్ని స్వీకరించి, రానైనా నువ్వు మంచి పని చేసినావు, యేసుప్రభు నమ్ముకునంటారా? మన కులం ఏంటి, మన గోత్రం ఏంటి, మనము ఏ గోత్రంలో పుట్టిన వారము, మనకు ఎంత బలం ఉంది, మనకు ఎంత జ్ఞానం ఉంది, మనము బ్రాహ్మణులము, మనము వైశ్యులము, మనము ఆర్యులము, మనం ముస్లింలము అని చెప్పేసి నువ్వు యేసు ప్రభుని తక్కువ జాతి వారిని దేవుని నమ్ముకొని నా దగ్గరికి వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకున్నానంటావా అని చెప్పేసి తల్లిదండ్రులు అతన్ని ద్వేషిస్తారా? ప్రేమిస్తారా? మరి ద్వేషిస్తారు. అన్నదమ్ములు ద్వేషిస్తారా? ద్వేషించరా? ద్వేషిస్తారు. భార్య పిల్లలు ద్వేషిస్తారా? ద్వేషించరా? ద్వేషిస్తారు. మరి అతడు ద్వేషింపబడ్డాడు. ఇతడు కూడా యేసుక్రీస్తు నామము నిమిత్తము, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నిమిత్తము అందరినీ విడిచిపెట్టవలసి వస్తుంది. ఆయన ఆ ఇంట్లో ఉన్నా గాని అందరినీ విడిచిపెట్టాలా. అయితే తల్లిదండ్రులను ద్వేషించాలా? విడిచిపెట్టాలా? అన్నదమ్ములను విడిచిపెట్టాలా? భార్యను విడిచిపెట్టాలా? పిల్లల్ని విడిచిపెట్టాలా? ఎందుకు విడిచిపెట్టాలంటే ఇతను ద్వేషించాలా. ద్వేషించితే గాని యేసుక్రీస్తుకు శిష్యుడు కాడు. అందుకే అంటున్నాడు దేవుడు, ఎవడైనను నా యొద్దకు వచ్చినప్పుడు తన తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలైనను ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరడు. ఆయనకు శిష్యుడు కావాలంటే నీకుండే మొత్తంనే కాదు, నీ ప్రాణమును కూడా లెక్క చేయకూడదు. నీ తల్లిదండ్రులు నిన్ను చంపుతామంటే సిద్ధమే. నీ అన్నదమ్ములు నిన్ను చంపుతా అంటే సిద్ధమే.
నీ భార్య పిల్లలు నిన్ను వెలివేస్తానంటే నువ్వు సిద్ధమే. ఎందుకు సిద్ధం? ప్రభువైన యేసు క్రీస్తు నామం నిమిత్తము అందరి చేత నువ్వు ద్వేషింపబడాలి. నీవు కూడా అందరినీ ద్వేషించవలసి వస్తుంది. ఇప్పుడు మనము అనేకమైన అన్యజనులు, క్రైస్తవంలోకి వచ్చిన అన్యజనులను, క్రైస్తవంలోకి వచ్చిన ఏ సువార్తికునైనా అడగండి, అన్య జనము నుంచి, దేవుణ్ణి ఎరగని ప్రజల నుంచి, దేవుణ్ణి తెలుసుకునే ఏ అన్యజనునైనా అడగండి. అన్యజనులు ఇప్పుడు ఎంతో మంది సువార్త చెప్తున్నారు. వారిని అడగండి, యేసుక్రీస్తు నామం నిమిత్తము తన తల్లిదండ్రులను ద్వేషించారా లేదా, అన్నదమ్ములను ద్వేషించారా లేదా, బందిముత్తలను ద్వేషించారా లేదా, ఆస్తినైనను తన పిల్లలనైనను సమస్తమును విడిచిపెట్టినారు. పురుషోత్తం రెడ్డి గారు అని మీకు మహా పండితుడున్నాడు. ఆయన తన భార్యను, తన పిల్లలను, తల్లిదండ్రులందరినీ ద్వేషించాడు. ఆస్తి అంతా వదిలేసుకున్నారు. సాధు సిందర్శం కావచ్చు, ఆయన కూడా దేవుణ్ణి నమ్మిన తర్వాత తనకున్న ఆస్తి అంతా వదిలేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అన్యజనులు దేవుని నమ్ముకొని సమస్తమును విడిచిపెట్టినారు. ఒక తల్లిదండ్రినే కాదు, అందరినీ ద్వేషించినారు, అందరి చేత ద్వేషింపబడ్డారు. అందుకే దేవుడు అక్కడ ఆ మాట పలకవలసి వచ్చింది. ఎందుకంటే ఎవడైనను నా నామం నిమిత్తం కాదు, ఎవడైనను నా యొద్దకు వచ్చినప్పుడు, అంటే యేసు క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు అందరినీ ద్వేషించాలి. ఇప్పుడు ఈ కరుణాకర్ సుగ్గున కూడా బైబిల్ తీసుకొని నేను మారు మనసు పొందినాను, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పేసి ఆయన తన ఇంటికి పోయినాడు అనుకో. ఇన్ని రోజులు యేసు క్రీస్తు గురించి విరోధంగా చెప్తివి, ఈ రోజు దేవుని నమ్ముకున్నట్టు అతని భార్య మంచి పని చేసినామంటారా, ఆయన తల్లిదండ్రులు మంచి పని చేసినామంటారా? మారు మనసు పొందినానని కరుణాసుక్ నగర్ అన్న భార్యతోనూ పిల్లలతోనూ, లేకపోతే అతని వీడియోలు చూస్తున్న ఎవరితోనూ నేను మారు మనసు పొందిన యేసుక్రీస్తుని నమ్మినానంటే అందరూ అతన్ని ద్వేషిస్తారా? అందరూ అతన్ని ప్రేమిస్తారా? కరుణాకర్ సుగ్గుననే కాదు, ఈ లోకంలో ఆయన కోసము ఎవరు ఆయన యుద్ధకు వచ్చినా కానీ, ఎవరు ఆయన యుద్ధకు వచ్చి మారు మనసు పొందినా కానీ వారు ద్వేషింపబడతారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడైనాను నా యుద్ధకు వచ్చినప్పుడు అందరినీ ద్వేషించాలి. తల్లిదండ్రులనే కాదు, భార్యనే కాదు, పిల్లలనే కాదు, ఆస్తినే కాదు, ఐశ్వర్యమే కాదు, కుమారులనే కాదు, కుమార్తెలని అందరినీ ద్వేషించాలా. ఒకవేళ ఇతన్ని ద్వేషింపకపోయినా వాళ్ళు ద్వేషిస్తారు. వాళ్ళు ద్వేషింపకపోయినా ఆయన నామం నిమిత్తం అందరినీ ద్వేషించి నువ్వు బయటికి రావాలా, సర్వలోకంలోకి వెళ్ళాలా, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా, నువ్వు ఆయనకు శిష్యుడు కావాలంటే ఇవన్నీ జరగాల్సిందే. అందుకే ఎవడైనాను నాకు శిష్యును కాగొన్న కోరినేడుగా అతడు సమస్తమును విడిచిపెట్టవలను, తన ప్రాణమును కూడా ద్వేషించాలంట. అందుకే అక్కడ అంటున్నాడు 27వ వచనములో, ఎవడైనాను తన సిలువనెత్తుకొని సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేడలా నాకు శిష్యుడు కాడు. అందుకే ఎవరైనా కానీ ఆయనను ఎత్తుకోవాలంటే, ఆయన శిష్యుడు కావాలంటే అందరిని చేత ద్వేషింపబడాలి, అందరినీ ద్వేషించాలి. ఎందుకు ద్వేషించాలంటే ఒకవేళ ఈయన ద్వేషించకపోయినా వారు ద్వేషిస్తారు. ఇప్పుడు అనేక మంది అన్ని జనుల నుంచి రక్షింపబడిన ఎవరినైనా అడుగు, వాళ్ళ తల్లిదండ్రులు వారు ద్వేషించారో లేదో వాళ్ళే చెప్తారు. ఇప్పుడు కరుణాకర్ సుగ్గున కావచ్చు, రాధా మనోహర్ కావచ్చు, వాళ్ళు దేవుని నమ్ముకున్నామంటే వాళ్ళ కుటుంబీకులు ద్వేషిస్తారో లేదో అడగమను. లేకపోతే వీళ్ళ నామం